ఎదురు చెప్ప ఎవరు బరబా నీవా? ఇంత అంధకార సమయం ఎక్కడెందుకుంటివి? యోధ, ఈ సమయమున నీవిక్కడేమి చేస్తున్నావు? అత్యవసర కార్యాతమై వచ్చి నేను అత్యవసర కార్యముపైనే వచ్చి ఉంటుంది. యోధ, నీ గురువేడి, నీ సహచరులైన శిష్యులు ఈ అర్ధరాత్రి సమయమున ఎక్కడికెళ్తున్నావు? ఉడికిన అలా ఇంతకు ముందే ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని ఇప్పుడేదో గురులోకి వెళ్తున్నానంటున్నది. ప్రాణమిత్రుడనైనా నా దగ్గరే అబద్ధం ఆడుతుంటేవా? బరబ్బా, మన విప్లవధనం నుండి వేరుపడినాడు ఈ యేసు ద్వారా ధన కనక వస్తు వాహన యశస్సు అధికారము నా హస్తగతములు కాగలవు. కానీ ఇప్పుడు ఆ ఆశలన్నీ అది ఆశలైనవి. కారణమేమైనను ధనాశ శూన్యమట. ధనవంతులకు పరలోకములో ప్రవేశము లేదట. ఒంటె సూది పెద్దమునైనా దూరగలదట. కానీ ధనవంతులకు పరలోక ప్రవేశము దుర్లభమని బోధిస్తున్నారు. ఓహో, అటులన్నా? అంతేకాదు పదులు వందల కానుకలు సమర్పించిన వారిని పక్కన పెట్టి 2 కాసులు కానుకలు ఇచ్చిన విధవరాలిని తెగపోతున్నాడు. మొన్నటి దినమున మరియా 150 దేనారంలో విలువ గల జటామాంసి అత్తరు తన తలపై పోయగా, ఈ అత్తరుని ఎందుకు వ్యర్థము చేయిస్తుంటివి? దీన్ని నమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా అంటే వారించుకము. ఆమె నా ఎడల గొప్ప పుణ్యకార్యము వచ్చినదని శ్లాఘించినాడు. యోగా, నీకు ముందే చెప్పాను, మన విప్లవ ధనాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆతని యందు నీకు శూన్యమని చెప్పే ఉన్నాను. అయినా ఇప్పుడైనా మించిపోయిన లేదు. మా వెంటరమ్మ ఎక్కడికి? యోగా, అటు చూడు. తెలకు కోటను చుట్టుముట్టిన మన సైన్యాన్ని అర్ధరాత్రి కోటను ముట్టడించి ఈ రోమ సామ్రాజ్యాన్ని అంతం చేద్దాం. వరద పడబాస్ వరదు. అతడు అనన్య ప్రభావ సంపన్నుడను నా విశ్వాసము ఇంకనూ సడలేదు. ఇంకా నా తుది ప్రయత్నం ఒకటి ఉన్నది. అది సూచన గాని నేను ఒక నిర్ణయమును కొడుతున్నా. ఇంకా విశ్వాసము మరీ రాధంతము ఎందుకు యోగా? ప్రభువులోని పరిపూర్ణ మహిమను బయలుపడేవారు సమయం అవసరమన్నది. ఒక్క మాట పడతా. ఏమిటది? 5 రొట్టెలను 5,000 మందికి పంచినది కాదనలేదు. ఎందుకంటే పంచిన వారిలో నేను ఒకన్న కనుక. అంతేకాదు బరబ్బా, భయంకర తుఫాను వేళ ప్రళయకాల జంజామారుతము భీకరోత్పత్తి సాగరము ఒక్క మాటకే మౌనము దాల్చింది కాదనలేదు. ఎందుకంటే ప్రభు నశించిపోతున్నాము, రక్షించండి అని వారిలో నేను ఒకన్న కనుక. అంతేకాదు బరబ్బా, మృతుడైన 4 నాళ్ళు సమాధిలో ఉంచబడిన రాజను బ్రతికించినది కాదనలేదు. నిన్ననే అతడు మా సహపంచిని భుజించి వెళ్ళినాడు. బరబ్బా, రాజ్యాధికారం శూన్యమే కానీ అతడు రాజాధిరాజులకు అలవి కానీ సంపన్నుడు అతడు. ఇంతకు నీ ఉద్దేశం ఏమిటి యోగా?
పరమా ప్రభువులోని పరిపూర్ణ భయము బలము వెలువకు పరిపూర్ణ ప్రేమ అవసరం. కనుక ప్రభువుపై పగబట్టి ఉన్న ప్రధాన యాజకులతో సంకల్పించింది. ప్రధాన యాజకులతో? అవును, ప్రభువును పట్టి ఇచ్చినతో ప్రధాన యాజకులు ధనమిచ్చేదని ఏమో ప్రధాన యాజకులతో సఖ్యత ప్రమాదకరం. ఏమైనా మరొకసారి ఆలోచింపయోగా పూర్తిగా వినపడమా. ప్రభువును పట్టి ఇచ్చిన ప్రధాన యాజకులు పైకమిత్రులు ముద్రలు పట్టించి బాధించుటకు ప్రభువును సమీపించగనే విశ్రామమైన తన శక్తులతో ఒక్కసారిగా వారిని హతమార్చి యోదయ రాజ్య చక్రవర్తి కాబోతున్నారు. ఇటు పైకము అటు రాజ్య పరిపాలనము ఏ ప్రక్రియ శ్రద్ధకలి. యోగ నమ్మిన గురువుకి ద్రోహం చేసేదవా? బరబ్బా, నీవు జాగ్రత్త. రోమా సైన్యాధిపతి లూసియస్ రాజు నిన్ను బంధించుటకు 1000 విధములుగా వేచి ఉన్నట్టు వెలికిడి. జాగ్రత్త. సర్వేశ్వరుని కృపాయోగా ఇంకా శిష్యుడు పేరు యోధ, ఊరు తెలియదు. దినము మా సునగోకు పెద్దలతో. అవును గురుదేవా, మాట్లాడి వెళ్ళింది నేనే. మంచిది. ఇతని శిష్యత్వం ఎన్నాళ్ళ నుండి చేయించింది? దరిదాపుగా 2.5 సంవత్సరములు. మరి ఇప్పుడు అతని విడిచిటకు గల కారణము? మహాత్మా, ఒక్క విషయంలో చెప్పలేనన్నా నిరాశ. విషయం ఆర్థికముగాను ఆధ్యాత్మికము. మీ మాటలు బహు చిత్రముగా ఉన్నాయి. ఒక్కని భుక్తితో లెక్కలేనంత మందికి భోజనం పెట్టిన చెంగులోనే సర్వరోగ సంజీవిని దాల్చి రోగములకంగా బాపుచున్నాడట. చేప పొట్ట నుండి నాణ్యమును తీసి చలామణి చేయిస్తున్నాడట. అదాపు మందాను మించిన అన్నము తననుచున్నాడట. నిత్యము జీవం తననుచున్నాడట. అది ఇది అలా ఆ పరమాత్ముల పుత్రుడు తాను కాలము తీరిన వారిని మరణపై లేక హాయిగా పుట్టెడు నిట్టూర్పునిచ్చిన వేళ చూదా. అది ఏంటో కాని మహాత్మా, ఆది కాలము నుండి ఆరాధ్య గురువులుగా శోభితులు మీలాంటి వారిని అతడు కలుపుకుంటూ కూడా నా నిరాశకు ఒక కారణం మహాత్మా. ఎవరు మామా? శిష్యుడవా? ఇప్పుడు ఇతడు మన శిష్యుడు. అతని శిష్యత్వమునకు ఉద్వాసన చెప్పినాడు. పేరు యోధ. చక్కని పేరు. కనుకనే నేను యోగా జాతిని తిననించిన చీడ పురుగుడు వ్యతిరేకించవచ్చు. పరవశంలో మురిసి మూనుగుతున్నట్లున్నావు కైపా. ఈరోజు పక్షము వాడు శరణని వచ్చినప్పుడు మురిసిపోతున్నాడు. గూఢచారి కూడా గురువారి శరణు నటించు. మహాత్మా, నేనే గూఢాచార్యము చేయరాలేదు. ఏ పోరాటంలో నేను సిద్ధంగా ఉన్నాను. ప్రమాణములను ప్రామాణికంగా గ్రహించి విశ్వసించు రోజులు కావి.
మహాత్మా, మా మామగారి మాటలు పరుషముగా ఉన్నను మనసు మాత్రము మైనము. మహాత్మా, మాటలతో కాక చేతలతో నీ గురుభక్తిని నిరూపించుకొనుమని మామగారి మాటల భావము. మహాత్మా, త్రికరణ శుద్ధిగా మీ పాద సేవలు అర్పించి వచ్చింది. ఆగ్రహించక అనుగ్రహించండి. నీ నిరాశ నిస్పృహల తొలగించ నిర్ణయించుకున్నాము. చిత్తం. గెలిచావు. అర్థము అర్థము అధికారము. అర్థము అధికారము సిద్ధముగా ఉన్నాను మహాత్మా. కర్తవ్యము బోధించు. యేసు మతద్రోహి దైవద్రోహి అని ఆ నిర్ణయం. మరి నీ అభిప్రాయము? తమ అభిప్రాయమే గురుదేవా. ధర్మశాస్త్రమునకు మన ధర్మశాస్త్రమునకు శిక్ష ఏమిటో తెలపగలవా? ధర్మశాస్త్రమునందు ప్రావీణ్యము లేదేమో, నీవే చెప్పు కైపా. గురుదేవా, దైవద్రోహికి శిక్ష మరణము కదా. వేదమని ఎరిగిన వాడే మామ. కనుకనే అతనిని పట్టి ఇవ్వవచ్చితివి. యోగా యేసు మరణమునకు పాత్రుడని నీవే ఒప్పుకొనుచున్నా. కనుక నీవు అతనిని మాకు పట్టి ఇచ్చి మా శిష్యులందు అగ్రగణ్యుల నడిపించుకో. అనుమానమా? నీవెంత మా శిష్యుడమైనను హస్తములతో పంపము సుమా. ఎంత కావాలనో కోరుకోనుము. కుదరపోతుంది. తమకు తెలియనిదేముంది, మీరే బోధించుడి. మంచిది. 10 వెండి రూపాయలు. మహాత్మా, నేను అనర్చు ఈ రక్తక్రయాపరాధములకు మీ ఇచ్చు విలువ ఇది వలదు. యూదా, నీవు చేయుచున్నది లోక కళ్యాణ కార్యము నాయన. రాబో యుగ చరిత్రలో నీ పేరు సువర్ణాక్షరములతో లిఖించబడుతుంది. మహాత్మా, రాబో యుగములో పొందు సువర్ణము కంటే నేడు లభించు వెండి శ్రేష్టము కదా. అలా గట్టికుడు. సరే 20 రూపాయలు ఏమందువు? మహాత్మా, మన పితరుడకు యేసోములతో సామ్యము చేరితగా ఇతరుని వలదు. లేఖనములో ప్రజ్ఞగలవాడే కైపా. యూదా, మధ్యవర్తిగానే చెప్పు మాట ప్రకారము 30 వెండి రూపాయలు ఇస్తుము. ముమ్మాటికి ఇష్టమని ముందు కొడము, లేకుండా చిత్తం గురుదేవా, తమ అభిప్రాయమై. పైకం తీసుకురము. తోటి శిష్యుల పోటీ మాటల ఘాటైన అమ్ముల కోటులు తాకగలమేమో. ఓట మీటి వేయగలను గురుదేవా. నీ బంధువులు నిందించిన మీరు అందించు ఈ ధనము ముందు ఆ నిందలో ఒక లెక్కలో గురుదేవా. అత్యకు ఆలంబనమైతివని తెలిసిన వారు ఒకవేళ చూడకన చేసిన ధర్మశాస్త్రముతో దాడి చేయగలను గురుదేవా. కనుకనే అతనిని పట్టి ఇవ్వ కరుణించితివి. గురుదేవా, అతను ఎందుకున్నాయి మీ అసంపనత్తును నాతో పట్టుకుని పంపుడు. ఎవరక్కడ? చెప్తాము. మలుపుడు రమ్మని మా ఆజ్ఞ. చెప్తాము చెప్తాము. రమ్మని మా ఆజ్ఞ. తమకు పవిత్ర మహాత్మా. మలుపుని రమ్మని మా ఆజ్ఞ.
ఎక్కడిదో పేరాస పెద్దమ్మనే సంపాదించావన్నాడు. అది మామగారి పదవిలోని మహత్తు. మరేమనుకుంటే వాళ్ళు నేను చెప్పేటట్లు చేసి కనుకనే ఇచ్చటి వరకు ఈ రాత్రి పేతురు జామ్ యాదవ్ చెప్పని ఇద్దరు పెద్దలు కాబట్టి అసలు తగిన శిక్ష విధించామని జై సర్వేశ్వర.